హలో గాయ్స్, చాలా రోజుల నుంచి అసలు మీకు ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాను, బట్ కొంచెం డిలే అవుతుంది. ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి, మిస్ అవ్వకండి. ఈరోజు వీడియో ఏంటంటే జస్ట్ మన యొక్క స్టూడియో, మనకు అంటే ఒకటి స్టూడియో ఉంది. ఆ స్టూడియోలో ఏమేమి ఉన్నాయి, అసలు మేము ఏం చేస్తాం, అసలు మేము ఎవరు అనేది మీకు ఈరోజు క్లియర్ కట్గా మీకు చెప్తాము. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. సో గాయ్స్, మా స్టూడియో బయట నుండి అయితే ఇలా ఉంటుంది. సో చూసుకోండి గైస్. ఒకసారి అయితే ఇంటీరియర్కి అయితే వెళ్దాము. సో ఇంటీరియర్కి వచ్చేసినట్లయితే ఇది ఒక మెయిన్ ఎంట్రన్స్, ఈ డోర్ ఇది. సో ఈ డోర్ నేను ఒకసారి వైడ్ యాంగిల్లో మీకు చూపిస్తాను. గైస్, మెయిన్గా మా ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క వీడియో వచ్చేసి ఏంటంటే ఇక్కడే మనం షూట్ చేస్తాం ప్రతి ఒక్కటి. సో ఈ యొక్క మన ట్రైపాడ్, ఇది ఒక మన ల్యాప్టాప్ చైర్. సో ఇక్కడ ఇలా ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ గైస్, ఇక్కడ మనకి ఇంకొక ఈ రూమ్ ఏంటంటే, ఇక్కడ రూమ్లో వచ్చేసి ఏంటంటే ఈ మనం ఏదైతే ఎడిటింగ్ కానీ, అదేవిధంగా మనకి ఈ యొక్క మన స్టూడియోకి ఏమేమైతే అవసరం ఉన్నాయో సో అలాంటివన్నీ ఇక్కడ మనం పెట్టుకుంటాము. సో ఇది వచ్చేసి ఏంటంటే న్యూది పీసీ, అది వచ్చేసి పాతది, అది కొంచెం రిపేర్లో ఉంది. ఇదంతా మన టూల్స్. సో ఇక్కడ మన మైక్ కానీ హబ్ అవి ఉన్నాయి. సో దీంట్లో ఎడిటింగ్ అవి ఇవి చేస్తుంటున్నాము. సో ఇది మన టీవీ ఓల్డ్ది. అండ్ నెక్స్ట్ ఇక గైస్, ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ మ్యాట్స్ వచ్చేసి ఏంటంటే, ఇవి వచ్చేసి ఏంటంటే మనం ఈ యొక్క ఇవి టోటల్గా వచ్చేసినట్లయితే మనకి టూ సైడ్ వచ్చేసి ప్యూర్ గ్లాస్ వచ్చేసింది. కాబట్టి మనం ఒక్కొక్కసారి డే టైంలో వీడియోస్ తీయాలంటే మనకి ఫేస్ మీద కరెక్ట్ ఏమంటారు ఫ్లాష్ రావడానికి ఛాన్స్ అనేది ఉండదు, మిస్ అవుతుంది. మిస్ అయినప్పుడు ఏం చేస్తామంటే మనం ఆటోమేటిక్గా ఈ టూ సైడ్స్ అనేది క్లోజ్ చేయాలి. కాబట్టి టూ సైడ్స్ క్లోజ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లైట్ కనిపిస్తుంది కదా. సో ఈ లైట్ తోటి ఒకటే యాంగిల్లో మనం వీడియోని షూట్ చేయాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే మనం పైనుండి కిందికి అవి ఏదైతే మ్యాట్స్ ద్వారా యూజ్ చేసుకొని పైనుండి కిందికి ఇలా స్లైడ్ చేస్తాం. సో స్లైడ్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా ఈ రూమ్ అనేది క్లోజ్ అయిపోతుంది, బ్లాక్ అయిపోతుంది. సో దాని ద్వారా ఇవి లైటింగ్స్ పెట్టి నేను ఒకసారి ఈ యొక్క స్టూడియో నైట్ వ్యూలో ఇంకా బాగుంటుంది. నైట్ వ్యూ ఒకసారి నేను క్లిప్ తీసి నేను ఇక్కడ మిడిల్లో పెడతాను. సో గైస్, ఇది ఒక మన టేబుల్, మన ట్రైపాడ్స్, ఫ్యాన్స్, మన ల్యాప్టాప్ ఇది. సో యాక్చువల్గా ఇది డెల్ ఇన్స్పిరాన్ 360 డిగ్రీస్ స్క్రీన్, టచ్ స్క్రీన్ ఇది. ఇక మన యొక్క డైరీ చిన్నపాటిది. అండ్ మన యొక్క టేబుల్ మీద ఎక్విప్మెంట్స్, మన డ్రా ఇది. సో గాయస్, ఇది వచ్చేసి ఏంటంటే మన యొక్క విజిటింగ్ కార్డ్. సో గాయస్, యాక్చువల్గా ఏంటంటే సో ఇప్పుడు ఇది వద్దులే, నేను నెక్స్ట్ మళ్ళీ చెప్తాను. ఇప్పటికైతే ఇంటీరియర్ అయితే ఇలా ఉంటుంది. ఈ రూమ్ టోటల్గా యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టార్టింగ్ ఒక 4 ఇయర్స్ బ్యాక్ అయితే నా ఓల్డ్ టేబుల్ ఇది. సో ఈ టేబుల్లో ఇక్కడ కూర్చుని నేను ఇక్కడ కూర్చొని ఈ టేబుల్, సో ఇక్కడ మీకు అక్కడ కనిపిస్తున్నాయి కానీ చిన్నవాటి మూలలు సంథింగ్. సో ఇక్కడ నా ఒక బ్లాక్ స్క్రీన్ ఉండే, మీకు ఇటు ప్లాస్టర్ కనిపిస్తుంది, ఇక్కడ బ్లాక్ స్క్రీన్ ఉండేది. ఈ టేబుల్ తోటి నేను ఇక్కడ 3 ఇయర్స్ బ్యాక్ నేను చేయడం జరిగింది. అప్పుడు నా దగ్గర చిన్న ల్యాప్టాప్ ఉండేది. సో దాంట్లో నేను ఏంటంటే మెంటరింగ్ చేసేది, డిజిటల్ మార్కెటింగ్ గురించి నేను మెంటరింగ్ చేసేది చాలా చేసి ఉన్నాను. సో అలా చేస్తూ ఇక్కడ నుండి ఈ టేబుల్కి ట్రాన్స్ఫర్ అయ్యాను. సో ఇప్పుడు ప్రజెంట్ టేబుల్ ఇది అండ్ ప్రజెంట్ స్టూడియో ఇది. నైట్ వ్యూలో బాగుంటుంది, నేను మీకు చూపిస్తాను. గాయస్, ఇది వచ్చేసి ఏంటంటే రెయిన్ వచ్చినప్పుడు మరి ఎలా అని అడిగితే మాత్రం సో నేను చూపిస్తాను. ఇవి యూపీవీసీ, మీకు ఐడియా ఉండొచ్చు. సో ఇవి స్లైడ్ అయిపోతాయి, ఇలాగ స్లైడ్ అయిపోయినప్పుడు క్లోజ్ అయిపోద్ది ఇలాగ. సో ఇలా క్లోజ్ అయిపోతుంది. అదేవిధంగా మన యొక్క డోర్ కూడా, సో మన డోర్ కూడా కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది. సో కంప్లీట్గా క్లోజ్ అయిపోయినప్పుడు మనకి ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఇలాంటి వచ్చేసినప్పుడు ఏంటంటే మనకి రెయిన్ కానీ ఏది కానీ రాదు, లోపలికి రెయిన్ రాదు, ఏది రాదు. బట్ కాకపోతే ఏంటంటే మనకి ఏదైతే బ్రైట్నెస్ ఉంటుందో సన్లైట్, సో వాటిని అవాయిడ్ చేయడానికి మనం అట్లాంటి మ్యాచ్ యూజ్ చేస్తాం. సో గైస్, ఇక్కడ మీకు ఒక క్లాత్ కనిపిస్తుంది. ఈ క్లాత్ కూడా వచ్చేసినట్లయితే ఈ యొక్క విండో పైన, సో ఈ విండోకి దానికి మిడిల్లో ఇట్లా వస్తుంది, ఇక్కడ నుంచి ఇట్లా కర్టెన్స్ టైప్ ఇటు వస్తుంది. సో ఇటు కూడా స్లైడింగ్ ఇటు క్లోజ్ అయిపోద్ది మిర్రర్స్. సో నెక్స్ట్ గాయస్, ఇంకొకటి ఏంటంటే అసలు నేను ఎవరు ఏం సంగతి అని మీకు చెప్తాను కదా. అదేవిధంగా ఇక్కడ ఒకటి కార్డు ఉండేది మనకు, ఈ కార్డు ఏంటి అని కూడా చెప్తాను. సో గాయస్, చూసుకున్నట్లయితే ఈ కార్డు ఏంటంటే చదవండి ఒకసారి, సోషల్ మీడియా మేనేజ్మెంట్. సో ఇక్కడ మన నేమ్ చూసుకోండి, సంజయ్ హనుమకొండ, డిజిటల్ మార్కెటింగ్ అండ్ సోషల్ మీడియా ఎక్స్పర్ట్ మెంటర్. సో గాయస్ ఏంటంటే, సో ఒకసారి ఇక్కడ కూడా చదువుదాం. అబౌట్ అస్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 4 years ఇన్ డిజిటల్ మార్కెటింగ్, సర్టిఫైడ్ బై ఐబి ఎండర్స్ యూరప్ అండ్ ద ఓపెన్ యూనివర్సిటీ. And also we mentored almost 500 members about digital marketing on online.
From now onwards, we are going to conduct online and offline classes. For more details, contact us. So guys, ఏంటంటే సింపుల్గా ఇది ఏంటంటే సోషల్ మీడియా మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ఒక ఆఫ్లైన్ బిజినెస్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఆఫ్లైన్ బిజినెస్ ఉంటే దాన్ని మేము ఆన్లైన్లో బూస్ట్ చేస్తాం. అంటే మీకంటూ ఒక ఆ బిజినెస్ పేరు మీద ప్రొఫెషనల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్, యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేసి మీకంటూ ఏదైతే బిజినెస్ ఉంటుందో ఆ బిజినెస్ మీద మేము వీడియోస్ షూట్ చేసి విత్ యాంకర్స్ తోటి యూజ్ చేస్తాం. షూట్ చేసిన తర్వాత కంటెంట్ అనలైజ్ చేసి, కంటెంట్ ప్రిపేర్ చేసి, అదేవిధంగా ఎస్సీఓ చేసి అప్లోడ్ చేస్తూ ఇలా ఉంటుంది కొంచెం ప్రాసెస్. నేను దీని గురించి కూడా మనకి ఆల్రెడీ ఇది సంజయ్ సొల్యూషన్స్ అనే ఒక అకౌంట్ ఉంటుంది ఇన్స్టాలో. సో దాంట్లో దీని రిలేటెడ్ వీడియోస్ అయితే వస్తుంటాయి. ఇక్కడ మీరు మిస్ అవుతుంటే అక్కడ చూసుకోవచ్చు. సో ఇది ఇంకొకటి ఏంటంటే మెయిన్గా మేము మీకు ఏంటంటే మీకు కనిపించేది ఏంటంటే సంథింగ్ 170 సబ్స్క్రైబర్స్ అలా కనిపిస్తున్నారు ప్రజెంట్ను. బట్ కాకపోతే ఏంటంటే యాక్చువల్గా మేము చాలా అకౌంట్స్ మెయింటైన్ చేస్తాము. అండ్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఆన్లైన్లో నుండి మనీ ఎన్ని విధాలుగా ఎర్న్ చేసుకోవచ్చు అనేది మాకు క్లియర్ కట్గా అన్నీ తెలిసి ఉన్నాయి. సో మేము వీడియోస్ చేయాలంటే డైలీ తీయొచ్చు. బట్ కాకపోతే ఏంటంటే మాకంటూ కొన్ని డిజిటల్ మార్కెటింగ్ వర్క్స్ ఉంటాయి కాబట్టి మేము దానివల్ల ఈ వీడియోస్ చేయలేకపోతున్నాం. అదేవిధంగా ఏంటంటే మీరు మాకు కొంచెం సపోర్ట్ చేస్తే మేము ఇంకా మంచి మంచి కంటెంట్ అనేది మేము తేవడానికి ట్రై చేస్తాం. మా దగ్గర ఏంటంటే ఆర్గానిక్, మేము డిజిటల్ మార్కెటింగ్ కాబట్టి ఆర్గానిక్ వేలో ఎలా ఎర్న్ చేయాలని చెప్పేసి మేము ఎక్స్పీరియన్స్, మాకు 3-4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మేము మీకు చెప్పడానికి ట్రై చేస్తాం. అదేవిధంగా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఉంది, విత్ ఇన్వెస్ట్మెంట్ ఉన్నాయి. చాలా టైప్స్ ఆఫ్ ఇన్కమ్ సోర్సెస్ మనం జనరేట్ చేయొచ్చు ఆన్లైన్లో నుండి. సో గైస్ నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మంచి సబ్స్క్రైబ్స్, మాకు ఒక మంచి సపోర్ట్ ఉంటే మీకు కూడా మంచి మంచి కంటెంట్ తేవడానికి ట్రై చేస్తాను. సో అదే గైస్ ఇంకొక విధంగా ఏంటంటే మేము ఆన్లైన్లో నుండి బిజినెస్ చేయడానికి కూడా మేము చాలా సపోర్ట్ చేస్తాం. అంటే ఆన్లైన్కి బిజినెస్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, ఒక బిజినెస్ అనేది ఎలా పెట్టాలి, సంథింగ్ అలా మేము క్లియర్ కట్గా క్లాసెస్ చెప్తాము యూట్యూబ్స్లో వీడియో. ఇప్పటి నుండి ఏంటంటే నేను మీకు ఫ్రీగా ఒక ఫ్రీ ఇన్ఫర్మేషన్ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. సో దానికంటూ మీరు కూడా సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో గాయస్ ఇది ఇంతే. ఇంకా సంథింగ్ ఇంకేమైనా మీకు డౌట్స్ కానీ ఏమైనా క్వశ్చన్స్ అడగాలంటే మీరు కింద కామెంట్ చేయండి. సో ఇది గాయస్ నేను ఈ వీడియో నుండి మీ నుండి సపోర్ట్ వస్తుందని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.